చిత్రేస్తుంది ఇకను ఏగల్. ఈ సినిమా గురించి నేనేం చెప్పలేను స్వామి, ఎందుకంటే ఏంది మడిసే. ఇప్పుడు కొన్ని సినిమాల్ని ధైర్యం చాలదు చెప్పడం కోసం, చెప్పాలంటే నేను చేసిన షూటింగ్ వరకు చూశాను. డబ్బింగ్ చెప్పేటప్పుడు లైఫ్లో మొట్టమొదటిసారిగా ఆ పిల్లోని చూసి డైలాగ్ మర్చిపోయా. డబ్బింగ్ థియేటర్లో ఈయన ఆ సీన్లన్నీ చూసి నేను మర్చిపోయా, డబ్బింగ్ చెప్పడం కూడా. ఏందిరా స్వామి ఈ సినిమా ఏంది, ఇదేంది, ఈ కథ ఏంది, ఈ గన్నులేంది, ఆ పిల్లోడి వేషం ఏంది, ఈ కార్తీక్ ఏమయ్యా నువ్వు అసలు మడిసివే, ఇంత ఉంటాడో లేదు సన్నగా ఎర్రగ తీసి వదిలిపెట్టాడు. ఈ సినిమా థియేటర్లోనే చూడాలా, ఒక అద్భుతమైన సినిమా. ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఆ కష్టం మొత్తం కూడా ఈ సినిమాలో కనపడింది. ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, మేనేజర్ల దగ్గర నుంచి, ఆర్టిస్టుల దగ్గర నుంచి అందరు కూడా. మెయిన్ మీ అసిస్టెంట్ అండి చాలా బాగా కష్టపడి, మీ అసిస్టెంట్ ఆ విగ్గు మీకు సరే, కానీ కూలిచ్చి కొట్టించుకోవడం అంటే ఇదే. ఏదో చెప్పాలనుకున్నాను. అదే కార్తీక్ ఘట్టం నేను దర్శకత్వం గురించి మొదలుపెట్టాను. సరే, ఇంకా పోతే ఆర్టిస్టులు, ఇదిగో మా అవసరాలయ్యా, ఆయన పేరు ఏందో, నీది మాత్రం పేలిందయ్యా అసలు. మిర్చి ఆయన, అబ్బో కిరణ్, మిర్చి కిరణం, ఎస్ఐ క్యారెక్టర్ అద్భుతం తెలిసిన. నువ్వు చేతులు ఎత్తమగ్గానే ఏంది, ఆడు మా బామర్ది భాష ఏంది, ఇట్లా వరసను చేసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది. మేమెవరు కామెడీ చేయకుండానే నవ్వొచ్చింది మీ అందరికీ. ఎందుకని సార్ అట్లా శ్రీనివాసరెడ్డి ఉన్నాడు కాబట్టి ఆ సినిమాలో. అంటే ఎట్లా వస్తుంది, మీరు కామెడీ చేయకుండా నవ్వు ఎట్లా వస్తుంది? కాబట్టి ఈ సినిమాకు పనిచేసిన అందరికీ అభినందనలు తెలుపుతూ, ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారికి, అయ్యా ఇండస్ట్రీలో చాలా మందికి పెడుతున్నారు, మంచి మంచి సినిమాలు తీస్తున్నారు, ఇట్లాగే ఈ సినిమా హిట్ అవ్వాలని 10 మందికి అన్నం పెట్టి ఇండస్ట్రీని బాగా తీసుకొచ్చే విధంగా ఉండాలని. ఇకపోతే మేమేదో ఈడియట్ సినిమాకి ఫస్ట్ వచ్చాను అబ్బాయి, అన్నపూర్ణ స్టూడియోలో వేషం కోసం వచ్చా ఫస్ట్. ఈ మడిసి ఉన్నాడు అక్కడ. ఇప్పుడు కాదులే తర్వాత అన్నాడు. మీ చలవ వల్ల ఈ రోజున మీరు పిలిచి, అంటే రవితేజ గారు పిలిచి నాకు వేషం ఇచ్చే స్థాయికి రావడానికి దాదాపు 12 సంవత్సరాలు 12 సంవత్సరాల తర్వాత. ఈడియట్ అప్పుడా? ఈడియట్ ఎప్పుడు? 2002. అంటే ఎన్ని సంవత్సరాలు అయినట్టు? 22 సంవత్సరాలు అయింది. ఓడమ్మ బడవ 22 సంవత్సరాల ఆయనతో ఉంటే అంతే, అసలు ఏముండదు, ఎడు తిప్పినా అదే అంటే అప్పుడు నుంచి అట్టనే ఉండడు ఇన్సాన్ ఆయన. సార్ అప్పుడు హెయిర్ భలేగా ఉండేది మీకు. ఎవరిది? అప్పుడు నువ్వు మరీ ఇజ్జే మాకులే. అప్పుడు ఇన్నాళ్ళకి మీ పక్కన చేసే అవకాశం నాకు మీ దయతోనే అది వచ్చింది కూడా. అండ్ ఎవ్రీ మంత్ ఒక సినిమా రావడం ఒక ప్రొడక్షన్ కంపెనీ నుంచి. అండ్ ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ 2 of your productions and your system is flawless and what you have achieved today is phenomenal, sir. Hats off to People Media Factory. And then రవితేజన అంటే మేము మా ఇద్దరు బర్త్డే ఒకటే, చాలా రోజులు చాలా సంవత్సరాలుగా పరిచయం, కానీ అంటే కొంతమందిని ఎక్కువ కలవకపోయినా మన అనిపిస్తారు. సో సినిమాల్లో మీరు చేసిన క్యారెక్టర్స్ కానీ బయట మిమ్మల్ని కలిసినప్పుడు మీరు ఇచ్చే వైబ్ కానీ రెండు, ఇట్ మేక్స్ మీ ఫీల్స్ లైక్ యు ఆర్ అ బ్రదర్ టు మీ. ఐఎమ్ సో వెరీ హ్యాపీ టు షేర్ ద స్క్రీన్ విత్ యూ. కాకపోతే ఒక చిన్న డిస్ప్యూట్ ఏంటంటే భయంకరమైన కామెడీ ఏదన్నా మీతో కలిసి చేయాలని ఒక ఆశ. సో బట్ దిస్ ఈజ్ అ ఫినామినల్ క్యారెక్టర్. థ్యాంక్ యూ కార్తిక్. చాలా ఈ స్పీడ్లో కొన్ని పాయింట్లు మర్చిపోతున్నా. అండ్ ద ఫిల్మ్ ఆర్ అ ప్రాజెక్ట్ ఈజ్ అబౌట్ మీటింగ్ న్యూ పీపుల్ అండ్ making new relations. So we have made very good friends in this project, Kavya and Anu.
అండ్ ఆల్రెడీ మేము చాలాసార్లు పనిచేసాం శ్రీనివాస్, బోత్ శ్రీనివాసెస్ అండ్ అజయ్ ఘోష్ గారు అండ్ ఎవ్రీబడి. అండ్ డేవ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద మ్యూజిక్ అండ్ డబుల్ థ్యాంక్స్ ఫర్ ద స్పీచ్ నాన్న, చాలా బాగా మాట్లాడావు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో మేము అంటే సంక్రాంతికి రావాల్సింది, ఇట్స్ అ వెరీ గుడ్ డెసిషన్ దట్ వీ హ్యావ్ టేకెన్ అని మా ఫీలింగ్ అండి. సో వీ హ్యావ్ గాట్ అ బ్యూటిఫుల్ రిలీజ్ అండ్ ఐఎమ్ విషింగ్, ఐ నో ఫర్ షూర్ దట్ దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు రాక్ on 9th. Thank you so much. It is definitely a new kind of love story that I don't think any cinema has explored in such a way, the way Mani sir has written it, the way Karthik sir has explored it, and the way me and Ravi Teja sir, to our best capabilities, have tried to express it. And I hope I have done justice to Rachna, because she's a very, very beautifully thought and written character. And I think I am very, very blessed to have gotten this opportunity to be able to play such a beautifully written character, and I'm very, very, very overwhelmed and grateful that I got to do this right next to Ravi sir, because not only everybody knows of his talent, but nobody knows what a beautiful and amazing personality he has. Thank you for everything that you did for me on screen and off screen. I am so blessed to have made your acquaintance in even the smallest way. Your advices, everything you tell me, your jokes or anything, it really means a lot to me. And I'm very overwhelmed with the fact that, you know, we are in almost the ending of promotions, and now Eagle is releasing on 9th Feb. అది ఫోర్త్ ఫిల్మ్. ఫస్ట్ ఫిల్మ్ నుంచి అన్నగానే పిలిచి నాకు చాలా అలవాటు అయింది. వీడియో కూడా చాలా వైరల్ అయింది. నేను అప్పటి నుంచి కాల్ చేసినప్పుడు అంతా కార్తిక్ అని పిలవడానికి నేను ట్రై చేస్తున్నా కానీ కుదరట్లేదు, ఏదో బ్లాక్, అంటే అన్నయ్యతో మాట్లాడినట్టు లేదు. సో అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ క్యారెక్టర్. నలియని ఆయన క్యారెక్టర్ మామూలుగా ఏమవుతుందంటే సినిమాలో పనిచేసినా సరే అన్ని యాక్టర్స్తో కాంబినేషన్ సీన్స్ ఉండదు. నాకు నా అదృష్టం, పెద్ద అదృష్టం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది యాక్టర్స్ ఇన్ దిస్ ఫిల్మ్ ఐ హ్యాడ్ కాంబినేషన్ సీన్స్ విత్, అండ్ విత్ ఆఫ్ యూ ఐ డోంట్ హ్యావ్. అది నేను ఇప్పుడు చెప్పట్లేదు, యూ విల్ నో ఇట్. అండ్ అట్లాంటి ఒక మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్ విత్ అ స్ట్రాంగ్ మోటివ్ మీరు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మణి గారు, దీనికన్నా కాంప్లికేట్ డైలాగ్స్ రాసి 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 మీరు నన్ను ఇంకా టార్చర్ చేయాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ టు యూ టూ. అండ్ ఉథురా, షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద సెట్, సో గుడ్ జాబ్ ఉథురా. అండ్ టు ద ఎంటైర్ క్రూ హూ సపోర్టెడ్ మీ త్రూ అవుట్. ఎందుకంటే నేను 1 monthకి ఒకసారా 2 monthsలో ఒకసారా అలా సెట్కి వస్తాను, అప్పుడంతా వాళ్ళు నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఇమోషన్ సెట్ చేసి నన్ను హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ క్రూ. అండ్ రవి గారు, నేను చాలా హ్యాపీ ఉన్నా కానీ సాడ్ కూడా ఉన్నాను. అది మీకు తెలుసు ఎందుకని నేను ఎక్కువ చెప్పట్లేదు. సినిమా చూసాక మీకు నా బాధ అర్థం అవుతుంది. బట్ యూ లుక్ అమేజింగ్ ఇన్ దిస్ మూవీ రవి గారు. ఐ జస్ట్ కెప్ట్ టెల్లింగ్ ఇట్ సో మెనీ టైమ్స్ టు యూ ఓన్లీ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్స్ అండి, దీంతో ఆల్మోస్ట్ అందరితో ఫస్ట్ టైం అండి. ఆల్మోస్ట్ చెప్పినట్టు మిర్చి కిరణ్ కానీ శ్రీనివాస్ రెడ్డితో చాలా, శ్రీనివాస్ రెడ్డి ఒకడే, మనమే ఇక్కడ సీనియర్స్. నవదీప్ చాలా బ్రహ్మాండ క్యారెక్టర్. ఎప్పటి నుంచో నవదీప్కి ఒక సాలిడ్గా పడాలనుకుంటున్నాను. ఈ సినిమాతో తను మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను. అంటే తను చెప్పిన అంటే అతను చెప్పిన డైలాగ్స్ ఉన్నాయి కదా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు ఆ సినిమాలో. ట్రైలర్లో టీజర్లో నథింగ్. సినిమా చూస్తే మీకు అర్థం అవుద్ది. సో ఐ స్ట్రాంగ్లీ విష్ నవదీప్, నువ్వు చెప్పినట్టు ఒక కామెడీ ఫిల్మ్ మాత్రం చేయాలి మనం, ప్రాపర్ కామెడీ సినిమా. ఎందుకంటే ఇతను విపరీతమైన వెటకారం ఉంది, ఇతను విపరీతమైన కామెడీ, ఒక విచిత్రమైన హ్యూమరు చేద్దాం, డెఫినెట్గా అవుద్ది. అండ్ మిగతా యాక్టర్స్ మన అజయ్ ఘోష్ కానీ, శ్రీని, వినయ్ రాయ్, విషెస్ మా అందరికి బెస్ట్ విషెస్ చెప్పండి. విషెస్ ఆల్ ది బెస్ట్. అండ్ సినిమా డెఫినెట్గానే చాలా చాలా బాగా వచ్చింది. నేను వెయిటింగ్, మీ రియాక్షన్ చూడటానికి వెయిటింగ్, మీతో పాటు నేను కూడా వెయిటింగ్. ఎందుకంటే నేను ఇవాళ మార్నింగ్ వచ్చాను అవుట్డోర్ నుంచి. సో విత్ సౌండ్ చూపించబోతున్నాను. నాకు టోటల్ మిక్సింగ్ అయిపోయిందా, ఎవ్రీథింగ్. రకరకాల ఏదో టెక్నీషియన్ పేర్లు చెప్పావు, దానికేమో కారణం ఎలా చూపించావు.
దానికోసం వెయిటింగ్, నేను సీరియస్లీ వెయిటింగ్. అండ్ హీరో ఆఫ్ ద ఈవినింగ్ దేవజాన్, నువ్వు రాక్ స్టార్, నువ్వు మైక్ టైసన్, నువ్వు ఎదగ తీస్తావు ఇందాక. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. నీ సౌండ్ చూపించబోతున్నాడు ఫైనల్గా. మొత్తం ఆల్మోస్ట్ విన్నాను, ఫైనల్ మిక్సింగ్ అనేది ఇంకా నేను. సో నీ సంగతి రేపు చెప్తా. లేదు చేసే, నేను చాలా బాగా చేసావు. నీ మీద ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ కార్తిక్కి, మేము అందరూ నీ సౌండ్ని గట్టిగా నమ్ముతున్నాం. డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఐ విష్ యూ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. బ్రైట్ ఫ్యూచర్ నీకు ఉండాలని, ఇంకా బిజీ అవ్వాలని, ఇంకా సినిమాలు చేయాలని. ఆల్రెడీ అందరికీ వేసావు, నీ కాంపౌండ్లోకి వచ్చేస్తాను, నీ కాంపౌండ్లో కూడా వచ్చేస్తాను, నీ కాంపౌండ్లో తీసుకెళ్ళిపోవని అందం అయిందాక. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. అండ్ ఇకపోతే వంశీ, థ్యాంక్స్ ఫర్ కమింగ్ వంశీ. అనుదీప్, థ్యాంక్ యూ. మంది ఇంకా టైం ఉంది. ఇంకా మిగతా ఆర్టిస్ట్ మిర్చి, కిరణ్, ఇంకా ఉన్నారు భాష.